50 రూపాయలు ఇస్తే ఇంటికే తెచ్చిపోతాడు. దానికి దమ్ లేదు. ఏ పాలు తావడానికి నువ్వు వెళ్ళొచ్చుగా? పొద్దున్నే నేను చావాలి. రవి ఆగ్రా వస్తున్నాను. వీడి కళ్ళల్లో విప్పులు పోయ్యా. ఒక్క నిమిషం ఉండు, ఓ రోజు నీ పని చెప్తాను. అమ్మా వాళ్ళకి వెళ్తున్నాను. తెల్లారిని సేపు అయింది. ఒక ఆడపిల్లని లేచి పనిచేస్తుందిరా. పాలు తాడు దగ్గర నుంచి కక్కుసి కడిగే వరకు అన్నీ మనమే చేయాలి. పదా ఇదేంట్రా ఈరోజు ఇంత పెద్ద క్యూ ఉంది? డెఫినెట్ గా పాలు తీసుకెళ్లేసరికి 10 అవుతుంది. హే ఎక్స్క్యూజ్ మీ, విల్ యూ గెట్ మిల్క్ ఫర్ అవకాశ్? ఏమంటున్నావు? అర్థం కావట్లా. ఏంట్రా ఏంటి? అక్క కొంచెం కాజీ తీసుకెళ్ళి పాలు తీసుకొస్తావా? ఏ నీ కాళ్ళేవా? కుంటోడివా? నిలబడిపోయించుకోరా. పొద్దున్నే తయారాడు. ఎలా నవ్వండి రా, నవ్వండి. మీరు అలాగా చేయరు. ఇవరా, ఇదిగో ఈ కాడి కూడా తీసుకో. వీళ్ళు కీరలించారా రాస్కెల్? హలో, ఇప్పుడు తీసుకొస్తావా లేదా? తీసుకురాను. ఏం చేస్తావు? నిన్నేం చేయను. కోటి విమెన్స్ కాలేజ్లో బీఎస్సీ మ్యాథ్స్ సెకండ్ ఇయర్ చదువుతుంది మీ అమ్మాయి శ్యామల. అదే రోజు 8:45కి 127 బస్సులో వెళ్తుంది. ఎర్రగా కళ్ళజోడు పెట్టుకొని ఎప్పుడు చూసినా రెంజర్లు వేసుకుంటుంది. దాన్ని ఏమేం చేసుకుంటాను. బాబు, 2 కార్డులకు మాత్రం ఇస్తారు. దయచేసి ఒకటి ఇంకెవరికైనా ఇవ్వండి. సోడా బుడ్డి తీసుకో. ఒరే వెధవా, అతనికి మళ్ళీ నా కూతుళ్ళు లేరా? నువ్వేం చేసుకుంటావు చేసుకోపా. కూతురు లేకపోతే ఏంటన్నా? ఐడిబిఐలో వర్క్ చేసే నీ వైఫ్ ఉందిగా. 40 ఏళ్ళు వచ్చినా ఇంకా చిన్న పిల్లలా ఉంటుంది. అదేనయ్యా మన సీత. కన్నెటి కొండ వేసుకొని రోజు స్లీవ్లెస్ లో వెళ్తుంది. నువ్వు కూర్చో బాబు, నేను తీసుకొచ్చిస్తాగా. మళ్ళీ డోర్ పగిలింది. అదేంటి ఎంపీడీని చూపించమంటే బాలీవుడ్ హీరోని చూపిస్తున్నావు? అందరూ అలాగే కన్ఫ్యూజన్ అవుతారు. బాలీవుడ్ కాదు, బాడీవుడ్. సార్ చిన్న డౌట్. అడుక్కో. తలుపు తీసుకొని రావచ్చు కదా? తలుపు తట్టి రావచ్చు, తలుపు ఎక్కి రావచ్చు, తలుపు దూరి రావచ్చు. అది మామూలు సన్స్ చేసే పని. ఈ జిమ్ సన్ స్టైలే వేరు, పగిలిపోతుంది. ఏంటి సార్? ఏదైనా మ్యాటర్ ఏంటో చెప్పు. స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అయ్యాను. ప్రిన్సిపల్ మీ దగ్గర సైన్ తీసుకొని రమ్మన్నారు సార్. నా దగ్గర సైన్ తీసుకోవాలంటే నీ బైసెప్ మినిమం 5 ఇంచెస్ ఉండాలి. సైజ్ తెలియదు కానీ ఉంది సార్. ఒరిజినల్. మీకంటే కొంచెం తక్కువే సార్. కొంచెం కాదు, చాలా తక్కువ. నో ప్రాబ్లం, వి విల్ పంప్ ఇట్. సార్ రోజుకి ఎన్ని గంటలు జిమ్ చేస్తారు సార్? 20 hours. 20 hours? డోంట్ టచ్. దూరం దూరం దూరం. సారీ. పగిలిపోతుంది. ఏంటి సార్? చూసేవాడు కళ్ళు. బాడీ హెవీ కదా. అలాగైతే మీ బాడీ ఒకసారి చూడాలి సార్. ఎంతో మంది ఫ్లాంతర్ ఫడీలు చూపించమంటే చూపించలేదు. జమ్మల్ హాట్ గడ్ నీకేం చూపిస్తాను. ఏంటి సార్? నా బాడీ నీకంతగా చూడాలంటే ఆ ఫోటోలు చూసుకో, పండగ చేసుకో. చూసావా? చూశాను సార్. కానీ ప్రతి ఫోటో మీద అమ్మా నువ్వెక్కడా అని అంత దీనంగా రాసింది ఏంటి సార్? ఓ, నువ్వు అది చూసావా? అవును సార్. అది మా అమ్మ, మేరీ జాన్సన్. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ నన్ను జిమ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అంతర్ సంస్కారం పెరిగిన నేను చివరికి జిమ్సన్ గా మారాను. అందుకే అలా రాశాను సార్. కండలైతే వచ్చింది కానీ అమ్మ రాలేదు. ఒకవేళ మీ అమ్మగారు మీకు దొరికితే? ఏముంది, అమ్మా నువ్వు ఎక్కడ అని తీసేసి నాన్నెక్కడమ్మా అని రాస్తా. కంగారు పడకు. మీరే ఇలా ఉన్నారంటే మీ నాన్నగారు ఎలా ఉండుంటారు సార్? ఆ విషయం మా అమ్మకు కూడా తెలీదు సార్. గుండెల్లో అంత భారం పెట్టుకొని ఇంత కండలు పెంచారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్.
జీనియస్ సార్ ఇది సౌండ్ వస్తుంది సార్. అది మాత్రం సెంటిమెంట్ మజిల్ మీద పడినట్టుంది. నేను అర్జెంట్కి కలిసి మజిల్ పెంచాలి. సార్ చిన్న సంతకం ఇప్పుడు కాదు, టుమారో. ప్లీజ్ సార్. ఈ రోడ్ బొక్కలను బిల్స్ ఇచ్చాడు, చెప్తాను. ఓలే 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 ఓలే. ఏం లేదే, ఇంట్లో నుంచే స్మెల్. బ్యాడ్ స్మెల్తో పాటు గుడ్ స్మెల్ కూడా వస్తుందేంటి? మా నాన్న చచ్చిపోయాడు, మా బాబు చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, మా బాబు చచ్చిపోయిన మంచి రోజు. ఇదేంటిది? వీడు చచ్చిపోయి నన్ను చంపేశాడు. నా కన్న తల్లి ఎవరో చెప్పకుండానే చచ్చిపోయాడు. అయ్యయ్యో, చచ్చి కూడా నా మీద కక్ష సాధిస్తున్నావా నాన్న? ఈ కామాంధుడి ఫోటోకి నమస్కరిస్తుందంటే ఈ స్త్రీమూర్తి తప్పకుండా నా మాతృమూర్తి అయి ఉంటుంది. అమ్మా, బాబు అమ్మా, బాబు అమ్మా, బాబు అమ్మా, ఇన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వెవరివో, ఎక్కడున్నావో నాకు తెలియనివ్వకుండా దాచేసి నానా కష్టాలు పెట్టాడమ్మా ఈ దుర్మార్గపు నాన్న. కన్న తండ్రిని అలా తిట్టకూడదు బాబు. ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల ఇల్లొదిలి వెళ్ళిపోయాను. ఇన్నాళ్ళు సంఘసేవ చేసుకుంటూ దేశాటం చేశాను. నువ్వు గుర్తుకొచ్చి ఒక్కసారి నిన్ను చూసిపోదామని వచ్చాను. సంఘసేవ అమ్మా? అవును. అంటే మదర్ తెరీసా టైపా? ఆవిడ మహానుభావురాలు. నేనేదో ఉడతా భక్తిగా నా స్టైల్లో సేవ చేశాను. నా సేవకి ప్రభుత్వం మెచ్చి నాకు అవార్డు కూడా ఇచ్చింది. ఏ అవార్డమ్మా? ఒక్క నిమిషం ఉండు బాబు. ఇదిగో బాబు. ఇదే అవార్డమ్మా? ఇది పాకీజా అవార్డు. ఏమి జా? పాకీజా. నువ్వు గర్వించే విషయం ఇంకోటి కూడా ఉంది. ఏంటమ్మా? 10,000 దొడ్లు కడిగి రికార్డు సృష్టించిన నా పేరు గిన్నెస్ బుక్ లో కూడా ఎక్కింది. అంటే దొడ్లు గడిగేది నా కన్న తల్లే? నో 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 మై సన్. ఎవర్రా మరి బైసాన్? ఆవిడ నీ కన్న తల్లి కాదు, మరి పెంచిన తల్లి. పిన్ని వరస. నెంబర్ 97. 97. ఆఖరికి దీన్ని కూడా వదలలేదురా? అలా అసహించుకోకు బాబు. నీ చిన్నప్పుడు నేను దొడ్లు కడగటానికి వెళ్తుంటే నా కొంగు పట్టుకుని తప్పటడుగులేస్తూ నా వెనకాలే వచ్చేవాడివి. నేను కూడా దొడ్లు కడుగుతానని మారం చేసి నీ బుజ్జి బుజ్జి చేతులతో ఓ బుల్లి చీపిరి పట్టుకుని దొడ్లు ముచ్చటగా కడిగేవాడివి. అంటే నా చేతులతో దొడ్లు కూడా కడిగించావా అమ్మా? అంతేకాదు మై సన్, దొడ్లు కడిగిన ఆ చేతులతోనే నీకు గోరు ముద్దలు కూడా తినిపించింది. ఆగు మై సన్, ఆ త్యాగమూర్తిని అలా అనొద్దు. త్యాగమూర్తి? అవును బాబు. నేను ఒకసారి కాంతారావు గారింట్లో దొడ్లు గడగటానికి వెళ్తుంటే నేను వస్తానని మారం చేసి నా వెనకాలే వచ్చావు. అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి బాబు. అక్కడ కాలు జారి ట్యాంక్ లో పట్టావు. వాటర్ ట్యాంకులో కాదు, సెప్టిక్ ట్యాంక్. తన ప్రాణాలకు తెగించి ట్యాంకులో దూకి నిన్ను రక్షించింది. నిన్ను బయటికి తీసేసరికి నువ్వు స్పృహలో లేవు. నీ కడుపంతా ఉబ్బిపోయి. అవును, నువ్వు మింగిందంతా కక్కిచ్చింది నేనే బాబు. प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल? प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल? ఒరే ఊడపంది నా తండ్రి, మొన్న అడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు, ఇవాళ కడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు. నిన్ను ఇలాగే బతకనిస్తే నువ్వు దేనివైనా తీసుకొస్తారా? Attention students, we are going to have the prize distribution now. You are requested to assemble in the auditorium. నువ్వు ఇక్కడ కూర్చోరా. కూర్చోరా. ఎందుకు అమ్మాలంటే అంత భయం నీకు? కూర్చో. అది కాదురా. రే రా రేటు లై కూర్చో. ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ మీట్ ఒరేయ్, ఈ ఫేసులు చూసా నువ్వు భయపడతా. మనం షేక్ ఏమని తెలిస్తే ఎక్కేస్తారు రే. ఏయ్ మటన్ షాప్, నిన్నే రాకి ఈమా కొట్టుకునే ఫేస్ నువ్వును. ఏయ్ ఒరే ఎల్రా బాబు, వెళ్ళి కప్పు తెచ్చుకో. మా ఊరి సంగతి తెలుసా నీకు? బాక్సింగ్ లో ఛాంపియన్. అయితే ఏంటో తెలుగులో 3 మార్కులు. మిస్టర్ రవికుమార్
చూసారా బ్యాడ్మింటన్ లో స్టేట్ ఫస్ట్. ఇంగ్లీష్ లో 2. బాస్కెట్బాల్ ఛాంపియన్ మిస్టర్ రవికుమార్. చూసారా బాస్కెట్ బాల్ ఛాంపియన్. అకౌంట్స్ లో 0. క్రికెట్ లో ఫస్ట్ ప్రైజ్ మిస్టర్ రవికుమార్. క్రికెట్ లో కూడా ఫస్ట్. ఎకనామిక్స్ లో లాస్ట్. ఇంటర్ కాలేజ్ బ్యాడ్మింటన్ సెకండ్ ప్రైజ్ మిస్టర్ అను. హి ఇస్ ఫ్రమ్ సెయింట్ ఎలెక్స్ కాలేజ్. జిమ్ 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 జిమ్. ప్రిన్సిపల్ గారు ఇది నాకే వచ్చింది. ఇదిగో ఎప్పుడన్నా చూసారా దీన్నే షీల్డ్ అంటారు. ఫస్ట్ ఇయర్ బీకామ్ లో మన యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన కుమారి వసుంధరకి మన ప్రిన్సిపల్ గారు షీల్డ్ అందజేస్తారు. ఏంటి ఎగేసుకొస్తున్నావు? స్పీచ్ ఇద్దామనా? అవును సార్, ప్రజలు నాకు మీరు ఇచ్చారు కదా సార్, కనీసం స్పీచ్ అన్నా. I'm a great principal and you are Tumbri lecturer. Be in your limits. Understand? అర్థమైంది సార్. పాపం పెద్ద స్పీచ్ ఏదో రాసుకొచ్చినట్టున్నావు. తెలుగు? అవును సార్. ఈ రోజుల్లో తెలుగు స్పీచ్ ఏంటయ్యా? ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదూ. ఓ పని చేయవా, నా స్పీచ్ అయ్యాక నీ స్పీచ్ కానిచ్చుకో. అప్పుడు ఇంకెవరు ఉంటారు సార్? సార్ ఓ పని చేద్దాం సార్, మీరు ఆంగ్లంలో ప్రసంగించండి, నేను దాన్ని ఆంధ్రీకరిస్తాను. ఆంధ్రీకరించటం కాదు, అనువదించటం. నువ్వేమన్నా ఎక్స్ట్రా చేసావనుకో నువ్వు ఉండవు, నీ శోభన్ బాబు వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. My dear students, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, అనురాగ దేవతలారా. దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా? లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్. అవసరం లేదు, మక్కికి మక్కి దించు, అనువదించు. అలాగే సార్. టుడే ఈ దినం our college day. మన కళాశాల దినం. You know? మీరు కాదు. Not no. No. కాదు కాదు కాదు. It's not no no. KNOW no. ఇది కాకు దీర్ఘమిస్తే కా, దాక్కుమిస్తే దూ కాదు. కాకు నావర్తిస్తే క్నా, దూకు నావర్తిస్తే ద్రు, క్నాద్రు. You are mistaken. మీరు పప్పులో కానేశారు. Shut up. నోరు మూయండి. Not them you. మీరు కాదు నీవు. Not me you. నేను కాదు నీవు. Okay, okay, compromise. సరే సరే సంధి. The whole college. కాలేజీలో బొక్కబడింది. Not whole. Whole. బొక్క కాదు బొక్క. You Mr. Manyam. గౌరవనీయులైన మన్యం గారు అంటే నేనన్నమాట. చూసారా నేనంటే ఎంత గౌరవమో. Whole college. బొక్కలో కానేదే. I am resigning. అయితే నేనే ప్రిన్సిపాల్. నేను రిజైన్ చేసిన కాలేజీ కాదు, స్టేజ్కి. ఏది ఏమైనప్పటికీ మన ప్రిన్సిపాల్ గారు దయతో తమ ఉపన్యాసాన్ని త్వరగా ముగించారు. లేదే బాబు, నేను ఇంకా మాట్లాడాలి. తాలియా తాలియా తొందరగా తాలియా. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఏం ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? నీకు ఏది కావాలో అదే చేద్దాం. లైట్స్ ఆఫ్. నన్ను ఎందుకు చదివిస్తున్నారో చెప్పవా? నో కామెంట్స్. తెలుగులో 7 చదివి తెలుసుకో. నన్ను చదివించి మీరే బాగుపడతారా? నా ఉసురు మీ అందరికీ తగలేస్తుంది. ఎందుకు వెళ్ళవురా? ఏం మాయరాబ నీకు? అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. పదరా పద. వెళ్తావా లేదా? పో. స్టార్టింగ్ లో ఉన్న ఇంత ఇన్సల్టా? చచ్చినా నేను ఇక్కడ చదవను. వీడు చచ్చినా చదవ్వా? చదువుతాను. మన గేమ్ రూల్స్ తెలుసు కదా. గేట్ నుంచి ఎవరు ముందు లోపలికి వస్తారో వాళ్ళని తోసేయాలి. హెడ్ మాస్టర్ వస్తున్నారు, నా వల్ల కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఏపీ మోడల్ స్కూల్ అడ్రస్ చెప్తారా?
వై నాట్ షూర్ ఈజీ పాప స్ట్రైట్గా రోడ్డు ఉన్నంత దూరం వెళ్ళి అక్కడి నుంచి రైట్కి తిరగండి, అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్కి తిరగండి. అదిగా ఏపీ మోడల్ స్కూల్ బోర్డు కనబడుతుంది. వెరీ ఈజీ అడ్రస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇదేంటి హెడ్ మాస్టర్ ని తోసేస్తాడు అనుకుంటే వెనక్కి పంపించేశాడు. ఈసారి ఎవరు వచ్చినా సరే నువ్వు తోసేయాల్సిందే. తోసేయాల్సిందే. ఏం చేస్తున్నా ఇక్కడ? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? గో టు క్లాస్, గో టు క్లాస్. స్టూపిడ్ ఫెలో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. ఏంటంటే గాలి ఆగిపోయాడు? వాట్ ఏ మ్యాన్. నువ్వు సత్తిపండు ఎన్నాళ్ళైందిరా నేను చూసి? ఎవర్రా సత్తిపండు? రే సత్తిపండు అలా మర్చిపోతే ఎలారా? ఇద్దరు కలిసి వరంగల్ చదువుకున్నాం, మళ్ళీ ఇలా కలుస్తాను ఎప్పుడు అనుకోలేదు. అవును రే, నేను ఇఫామ్ ఎదురా యూనిఫామ్ ఉండాల్సింది నాకు కాదు, స్టూడెంట్లకి. ఐఎమ్ మ్యాథ్స్ మాస్టర్ ఎంఏ ఎంఈడి సత్య సత్య సత్య. అదే చెత్త చింతపండు స్మెల్. నువ్వు నా సత్తిపండునే. సత్తిపండు సత్తిపండు ఎవరా సత్తిపండు? హూ ఆర్ యు? ఐ 10th క్లాస్ స్టూడెంట్, ఐ రీడింగ్ కమింగ్ హియర్. ఇంత చిన్న వయసులోనా ఎవరైనా చదువుకొని పైకి వస్తారు? నువ్వేంట్రా పెద్ద ఇంటర్ చదువుతున్నావు సచ్చినోడా? యు స్టూపిడ్ డాన్సర్స్ ఇడియట్స్ కాంపిటీషన్ చొప్పడి కర్సస్. ఇంగ్లీష్ లో ఏంటో తిట్టాలనుకుంటావు, ఒక్క ముక్కనే చదవ నీకు. రే చింతపండు, నీ గ్యారీలో మామిడికాయ అంత మచ్చ చూస్తే తెలిసిపోతురా నువ్వు సత్తిపండువో సత్యావని. అది చూస్తే గానీ నేను వదిలిపెట్టాను రా. రే ఇక్కడ చేరాడు నా ప్రాణానికి.